హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి మిర్చి బజ్జీ, ఆనియన్ లెమన్‌తో సూపర్ టేస్ట్. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొన్ని పల్లి గింజలు వేయించి చల్లారనివ్వాలి. ఈలోపు మిర్చీలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి, మిర్చికి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని, అందులోని గింజలన్నిటినీ తీసివేయాలి. అప్పుడే మిర్చి ఎక్కువ ఘాటు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటి నుండి గింజలు తీసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న పల్లీలు, హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను వాము, హాఫ్ స్పూన్ సాల్ట్, 2 చింతపండు రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మిర్చి తీసుకొని ఈ మిక్సర్‌ను స్టఫ్ చేయాలి. ఇలానే అన్నీ స్టఫ్ చేసుకోవాలి. మిగిలిన స్టఫింగ్‌ని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకొని మరలా వాడుకోవచ్చు. ఇప్పుడు శనగపిండిని 1 ½ కప్పు ఒక బౌల్‌లో వేసుకుని, 1 ½ స్పూన్ సాల్ట్, 1 స్పూను బేకింగ్ సోడా వేసి పిండిని మంచిగా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని జారుగా ఇలా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసిన మిర్చిని పిండిలో హాఫ్ మాత్రమే అంటే వన్ సైడే డిప్ చేసి ఆయిల్‌లో ఇలా వేయాలి. హాఫ్ డిప్ చేయడం వల్ల మిర్చి కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవుతుంది. కనుక ఇప్పుడు మిర్చి కొంచెం కారం, స్టఫింగ్ కొంచెం పులుపు, కొంచెం పిండితో ఫ్రై అయి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మిర్చీలు ఎంత బాగా వచ్చాయో? ఇప్పుడు నిమ్మరసం పిండిన ఆనియన్స్‌తో మిర్చీలు తింటుంటే వావ్! చెప్పలేం. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.